డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. One who visited Janaha limited times could not explain it. ఎవరైతే ఈ జనహాని ఎక్కువ సార్లు విజిట్ చేసొస్తారో, విజిట్ చేయటం అనంగానే సశరీరంగా ఈ కళ్ళు, ముక్కు, చెవులతో వెళ్లి చూసి వస్తాడు అన్నట్టు అర్థం తీసుకోవద్దు. ఇది ధ్యాన స్థితి, సమాధి స్థితిలో జరిగే ప్రక్రియ. జస్ట్ లైక్ నిద్రలో ఎలాగైతే నీ బాడీని వదిలేసి నువ్వు సూక్ష్మ శరీరం ఎక్స్‌పీరియన్స్ అవుతావో, అలాగే డీప్ స్లీప్‌లో సూక్ష్మ శరీరాన్ని వదిలేసి కారణ శరీరాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతావో దాని ద్వారా సో, అలాగా సతూరి అంటే ఫస్ట్ టైమ్ జనహాని ఎక్స్‌పీరియన్స్ అవ్వటం మాట. ఆ ఎక్స్‌పీరియన్స్ అయిన వాడు ఈ సెల్ఫ్‌ని ఆర్గనైజ్ చేయగలుగుతాడు. సో, బట్ ఇక్కడ పదాలు ఎక్కువ ఆర్గనైజ్ చేయగలుగుతాడు, ఎక్స్‌పీరియన్స్ కాగలుగుతాడు. ఇవన్నీ పదాలేమిటయ్యా అంటే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వటం అనే దాని గురించి చెప్పటానికి ఇక్కడుండే పదాలు వాడటమే. అంటే భూలో వాడబడే పదాల్ని అక్కడ దానికి వాడుతున్నాం. భూలో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. బట్ అక్కడ వీటితో కాకుండా ఎక్స్‌పీరియన్స్ అయ్యేదన్నమాట. ఇంకో పదం లేక ఎక్స్‌పీరియన్స్ అనే పదం వాడుతాం. ఆర్గనైజ్ అనే పదాన్ని వాడుతున్నాం. మొదటిసారి ఎక్స్‌పీరియన్స్ అవ్వటాన్ని ఆర్గనైజ్ అంటాం. రెండోసారి అదే విషయాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతుంటే నీకు జరిగే ప్రాసెస్ రికగ్నైజింగ్. సో, చెప్పారు కదా! మెద మైండ్ బియాండ్ విషయాన్ని మైండ్ పరిధిలో ఉన్న లాంగ్వేజ్‌తో చెప్పటంతో డౌట్‌లొస్తుంటాయి. బట్ ఎలా అర్థం చేసుకోవాలంటే అలా అర్థం చేసుకోండి. ఎలాగంటే ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఈ ధ్యాన స్థితిలో లేదా సమాధి స్థితిలో ఎక్స్‌పీరియన్స్ అవుతారు. సామాన్యంగా చాలామంది పొరపాటు పడేదేంటంటే, ఆ ఫస్ట్ టైమ్ సతూరి ఎక్స్‌పీరియన్స్ అవ్వగానే అదే అల్టిమేట్ అనుకుంటారు. అనుకోని ఇంకా ఫర్దర్ ఏమీ లేదనుకుంటారు. నిజానికి అది స్టార్టింగు. క్రియేషన్‌కి అది స్టార్టింగ్ అది. జనహ ఎంత వాస్ట్ అంటే, ఆ జనహతో పోల్చుకుంటే ఎగ్జిస్టెన్స్ మొత్తం అంతా భూర్భువస్సుః అంతా ఇసుక రేణువు లాంటిది. సో, ఆ జనహ కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాలి. ఒక్కసారి వెళ్ళంగానే అది అర్థమైపోతుందా? అర్థం కాదు కదా! మనం పుస్తకం చదివితేనే ఒక్కసారి చదవంగానే మొత్తం అర్థం అవ్వదు. ఫస్ట్ టైమ్ ఏదో అలా అలా తెలిసినట్టు అనిపిస్తుంది. రెండోసారి చదువుతున్నప్పుడు ఇంకొంచెం తెలుస్తుంది. మూడోసారి చదువుతుంటే ఇంకొంచెం తెలుస్తుంది. ఇలా నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన కొద్దీ ఆహ్, పుస్తకంలో ఒక డెప్త్‌లోకి వెళ్ళగలుగుతున్నావు. అలాగే ఈ జనాలు కూడా ఈ ధ్యాన స్థితిలో చాలా సార్లు వెళ్లి రావాల్సొస్తుంది. కానీ దాన్ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు కాబట్టి లేదు కాదు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాళ్ళు సంబంధించిన దాంతో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ ఎ లాంగ్వేజ్. సో, డ్యూ టు లాంగ్వేజ్‌కి ఈ భూలో సంబంధించిన లాంగ్వేజ్ లిమిటేషన్ ఉంది. ఏం లిమిటేషను? భూలో ఉండే సంబంధించిన విషయాలను మాత్రమే లాంగ్వేజ్ రూపంలో మార్చావు. గుహలో పూర్తిగా మార్చలేకపోయావు. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని భూతోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి. సరే సుహ మాట ఇంకసలు ఏమీ లేదు అనే మాటే వస్తుంటుంది. సుహ అనంగానే ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేదు. డీప్ స్లీప్‌లో నీ ఎక్స్‌పీరియన్స్ ఏదంటే ఏమీ లేదని చెప్పినట్టు. అలాగే అండర్‌స్టాండింగ్ ద లిమిటేషన్స్ ఆఫ్ హైయర్ డైమెన్షన్స్. ఈ ప్రతి డైమెన్షన్‌కి అంటే భూ అనేది ఒక డైమెన్షను. భువ అనేది ఒక డైమెన్షను. సువ అనేది ఒక డైమెన్షను. ఈ ఎంటైర్ ఎక్సిస్టెన్స్ అంతా ఒక సర్టెన్ డైమెన్షను. అలాగే ఇంకా హైయర్ డైమెన్షన్స్ మాట అక్కడికొచ్చేప్పటికి. వాటి యొక్క ఆ హైయర్ డైమెన్షన్స్ యొక్క లిమిటేషన్స్ కూడా మనకు అర్థం అయ్యే ఉండవు. అందుకని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టమవుతుంది. అలాగే జస్ట్ లైక్ ఇది ఎలా ఒక రకంగా చెప్పాలంటే ఎవడో మ్యాజిక్ చేశాడు. అది మ్యాజిక్ అని నీకు తెలుసు. కానీ ఎలా చేశాడో నువ్వు చెప్పలేకపోతున్నావు. ఎందుకని? నీ లిమిటేషన్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అక్కడ. అలాగే. అలాగే ఇవి కాకుండా ఆల్రెడీ ప్రీ డిస్పోజింగ్ నోన్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అంటే అంతకుముందు నువ్వు స్క్రిప్చర్స్ చదవటం గానీ, ఏదైనా వాటి దగ్గర వినటం కానీ, లేదా డిస్కషన్‌లో గానీ, లేదా నీ పర్సనల్‌గా వీటి యొక్క మెమరీతో ఏర్పరచుకున్న అభిప్రాయాలు గానీ, అజంప్షన్స్ గానీ, ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. ప్రీ డిస్పోజింగ్ నోన్ అంటాం. అంటే ఆల్రెడీ నీకు అంతకుముందు ఏది తెలుసో దాని నుండి అవి ఇన్‌ఫ్లుయెన్స్. అందుకని ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్ అని
జిడ్డు కృష్ణమూర్తి చెప్పేవాడు. "నీకు తెలిసిన దాని గురించి ఫ్రీడమ్ అయితే గాని కొత్త విషయం తెలుసుకోలేవు నువ్వు" అని. అదర్‌వైజ్ నువ్వు తెలుసుకున్న దాంతోనే ఎక్స్‌టెన్షన్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. లేదా తెలుసుకున్న ఫ్రేమ్ వర్క్‌లో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. సో, ఈ 3 లిమిటేషన్స్ వల్ల ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. అదే కాకుండా వినేవాడికో లిమిటేషన్ ఉంది. ఈ ఆధ్యాత్మిక స్పిరిచ్యువల్ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు వినేవాడి లిమిటేషన్ ఏమిటయ్యా అంటే, వాడు ఆల్రెడీ ప్రీ డిస్పోజిషన్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఉన్నాడనుకో. అంటే ఆల్రెడీ వాడి బ్రెయిన్ నిండా కొంత పదార్థం పెట్టుకొని ఉన్నట్టు, కొంత మ్యాటరు. దాంట్లో కొత్తది పోస్తున్నట్టు. జస్ట్ లైక్ ఒక కుండలో ఆల్రెడీ నీళ్లున్నాయి. నువ్వు నీళ్లు పోస్తున్నావు, పొర్లిపోతోంది. కొంత మిక్స్ అవుతుంది. పొర్లిపోతుంది. కొంత పాతది పోతుంది. కొంత నువ్వు కొత్తగా పోస్తుంది పోతుంది. కొంత మిక్స్ అవుతుంది. సో, నోన్‌లో కొంచెం ఏదో కొత్తదనం తెలుస్తుందే గానీ మొత్తం తెలీదు. ఇదో కండిషను. ఇంకో రకం కండిషనుంది. ఈ నువ్వు ఏ పాత్రతో అయితే నీళ్లు తీసుకుందానికి ప్రయత్నం చేస్తున్నావో, ఆ పాత్ర లోపల ఆల్రెడీ ఏదో మన్ను, మశానం ఉంది. ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకుందాం. నువ్వు దాంట్లో నీళ్లు పోస్తుంటే, ఆ ఇంప్యూరిటీస్ నీళ్ళలో కలిసి నీళ్ళకి ఆ కలరొస్తుంది. సో, ఆల్రెడీ నీ లోపల ఏదైతే నువ్వు ప్రగాఢంగా అస్యూమ్ చేసుకున్నావో, బిలీవ్ చేసుకున్నావో అవి ఇలాంటివి. నీ బిలీఫ్స్, ఫెయిత్స్ అన్నీ ఏంటంటే, ఆ కుండలో ఉన్న ఇంప్యూరిటీస్ లాంటివి. అవి కలరింగ్ ఇస్తాయి. ఈ కలరింగ్ నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎలా నచ్చదు? సపోజ్ నీ బిలీఫ్స్‌కి ఆహ్, అనుగుణంగా అనిపిస్తే నచ్చుతుంది. నీ బిలీఫ్స్‌కి కాంట్రోవర్షియ‌గా అనిపిస్తే నచ్చదు. ఇది కాకుండా మనిషికి ఇమాజినేషన్ కూడా ఇమాజిన్ చేయగలడు. ఒక అన్‌నోన్ థింగ్‌ని ఇమాజిన్ చేయగలడు. సో, లిజనరు ఇమాజినేషన్‌లో ఇంటెల్జ్ అవుతాడు. ఫ్రిక్షన్‌లో ఇంటెల్జ్ అవుతాడు. అప్పుడు కూడా తెలుసుకునే అవకాశం ఉండదు. సో, చెప్పేవాడికి కష్టమే, తెలుసుకునేవాడికి కష్టమే. బట్ ఈ లిమిటేషన్స్ మైండ్‌లో మనకి అవేర్‌లో ఉంటే కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. సామాన్యంగా ఈ ఆధ్యాత్మిక విషయాలనేవి అర్థం కాలేదు అనే మాటుంటుంది. ఓహ్! తలపై నుండి వెళ్ళిపోతోంది మ్యాటరు అన్నట్టుగా ఉంటుంది. దీనికి కూడా ఏమిటో కాదు, ఏదో కారణం కాదు. తలపైకి వెళ్తోందంటే ఏంటంటే, నువ్వు నీ కుండలో ఆల్రెడీ బిలీఫ్స్ ఉన్నాయి. దాన్ని కాంట్రోవర్షియ‌గా ఉన్నాయని అర్థం. అంతకంటే ఉండదు. సో, ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ ఒచ్చి ఒక స్పిరిచ్యువల్ పాత్ అనేది డిస్కవర్ అవ్వాలంటే అటైన్‌మెంట్ ఉండాలి. అటైన్‌మెంటు మూడిట్లో అటైన్‌మెంట్ ఉండాలి. అటైన్‌మెంట్ ఆఫ్ కెపాసిటీ దట్ ఈస్ ఎ కెపాసిటీ టు అండర్‌స్టాండ్. అలాగే అటైన్‌మెంట్ కేపబిలిటీస్ ఇది ఎండ్యూరెన్స్ ద్వారా వస్తుంది. అంటే నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. చేయగా వస్తుంది. అయితే ప్రాక్టీస్ చేయటం అనేది హాబిట్ కింద మారితే ఆ పనిని నువ్వు ఈజీగా చేయగలుగుతావు. అదే ప్రాక్టీస్ అనేది ఎవేర్‌లో జరుగుతోంది అంటే, అప్పుడు మాత్రమే అది డెవలప్‌మెంట్‌కి దారితీస్తుంది. అప్పుడు నీ కెపాసిటీ పెంచుతుంది. సో, ఎండ్యూరెన్స్ అంటే కేవలం నిరంతర పరిశ్రమనే కాదు. నిరంతర పరిశ్రమ విత్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కాంపిటెన్సీ అంటే నీకు యోగ్యత. డూయింగ్ విత్ ఫుల్ అవేర్‌నెస్‌తో చేస్తున్నప్పుడే నీకు కాంపిటెన్సీ కూడా కల్పిస్తుంది. లేదా కాంపిటెన్సీ రాదు. సో, దేర్‌ఫోర్ అందుకని యాక్చువల్‌గా ఈ జనహాని ధ్యానంలో సమాధి స్థితిలో ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు ఎంత సార్లు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు బట్టి వాళ్ళు కొన్ని కంక్లూజన్స్ ఆ కంక్లూజన్సే గ్రంథాల రూపంలో చెప్పొచ్చు. తర్వాత జనాలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో, ఈ ప్రాసెస్‌లో వాడి ఎక్స్‌పీరియన్స్ ఏమయ్యాడు అనేది ట్రూతే. కానీ ఆ ట్రూత్‌ని రివీల్ చేయటంలో చెప్పేవాడికున్న సమస్యలు, వినేవాడికున్న సమస్యలు మనం మైండ్‌లో పెట్టుకొని ఒక సిద్ధాంతాన్ని వింటే ఆటోమేటికల్‌గా మనకి కెపాసిటీ టు అండర్‌స్టాండ్, కేపబిలిటీస్ డెవలప్ అవుతాయి. అండ్ కాంపిటెన్సీ కూడా అరైవ్ అవుతాం. సో, అందుకని అంత అర్థం కావట్లేదు ఈ వీడియోలో కొంతే అర్థమవుతుంది అనుకోద్దు. కొంత తెలుస్తూ ఉంటుంది. తర్వాత పోను ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా క్లారిటీ వస్తుంది. సో, ఏదైనా ముందు ఒక డ్రాయింగ్ గీసేవాడు బొమ్మ గీస్తున్నాడనుకో, ఫస్ట్ ఒక లైన్ గీయంగానే వాడు ఏ బొమ్మ గీస్తున్నాడో నీకు తెలీదు. ముందే ఆల్రెడీ నేను పలానా బొమ్మ గీస్తున్నా అని చెప్పేసారు అది వేరే విషయం. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ లైను ఆ బొమ్మలో ఏ భాగం అనేది ఆలోచిస్తావు. అలా కాకుండా వాడు ఒక లైన్ గీస్తే ఆ లైన్‌లోంచి
నువ్వు రకరకాల బొమ్మలకి ఒక భాగాల్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తావు. అక్కడే నువ్వు రకరకాల ఇమాజినేషన్స్ చేస్తూ ఉంటావు. అర్థమైందా? సో, ఏదైనా తెలుసుకోవడం కూడా అలాంటిదే. సో, అందుకని మనకి అల్టిమేట్ ట్రూతు తెలీదు. బట్ అల్టిమేట్ ట్రూత్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక మోడల్ ఆధారంగా ప్రయత్నం చేస్తున్నాం. అందుకని అసలు అర్థం కాలేదనుకోద్దు. ఎంత అర్థమైతే అంత అర్థమైందేమో ఓకే. నష్టమేం లేదు దీనివల్ల. థాంక్ యూ. రేపు కంటిన్యూ అవుదాం.